నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్‌లో అరుణాచలంకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అనుకున్నవి ఏమేమి జరిగినాయో మీతో షేర్ చేసుకుంటా. కంప్లీట్ ట్రిప్ గురించి డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటా. ఫస్ట్‌లీ మేము తీసుకున్న రూమ్ అయితే చూసేయండి. ఇది ఒక ఇల్లులాగా ఉందనమాట. డబుల్ బెడ్‌రూమ్ అండ్ హాల్‌లో కూడా ఒక మంచం ఇచ్చిండ్రు. ఇక్కడ మా రితిష రెడీ అవుతుందనమాట గిరి ప్రదక్షిణ కోసం. సాక్స్‌లేసుకొని చేస్తదంట. అవేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తే కంఫర్ట్ ఉంటది అనేసి అంటుంది. అయితే మేము అరుణాచలంకి నైట్ టైంలో రీచ్ అయినామనమాట. కారేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఒకతను ఆపి రూమ్ కావాలనేసి అడిగిండు. ఈ రూమ్ చూయించిండు. ఇంకా మాకప్పుడు ఓపిక లేక ఇంకా గుడికి ఎలాగో దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాం. 2,500 ఛార్జ్ చేసిండ్రండి. కాకపోతే మనం జర ఓపిక పెట్టి వెతికితే అక్కడ కొంచెం తక్కువ రేటు కూడా దొరుకుతాయంట. అండ్ ఇంకొన్ని ఫ్రీగా కూడా ఉంటాయంట. కొంచెం ఓపిక కావాలి దేనికైనా అంతే. అండ్ గిరి ప్రదక్షిణ చేసే ముందు అయితే మేము టిఫిన్ చేసేసినామండి, బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే చాలా దూరం నడవాలి కదా! మళ్ళీ దారిలో ఏమైనా ఉంటాయో లేదో తెలీదు. ఫస్ట్ టైం అనమాట మేము. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వి వెంట్ దేర్. సో, ఎంతకైనా మంచిది అని చెప్పేసి టిఫిన్ చేసేసినాం. మొత్తం భారం శివయ్య మీదేసి టిఫిన్ చేసిన తర్వాత అక్కడ ఒకతను బొట్లు పెడుతుండే. అందరము బొట్లు పెట్టించుకొని ఇక్కడికొచ్చినామనమాట. ఇక్కడేమంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపం వెలిగించి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే ఇదేం మ్యాండేటరీ కాదు. బట్ ఇంకా అందరూ కోరుతున్నారు కదా అని చెప్పి మేము కూడా అక్కడ కొనుక్కొని ఇంకా దీపం పెట్టి టెంకాయ గిట్ట కొట్టినాము. అయితే నేను ఎప్పటినుంచో అనుకున్నాండి గిరి ప్రదక్షిణ చెయ్యాలి, అరుణాచలం వెళ్ళాలి అని చెప్పి. చాలా ఇన్స్టా రీల్స్‌లలో చూసిన అండ్ ఇంకోటేమంటే యూట్యూబ్‌లో కూడా చూసిన. ఎప్పటినుంచో నాది ఒక కోరిక అనమాట. ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్. అక్కడ పోవాలి అని చెప్పేసి. అయితే మా బావ సడెన్‌గా ఇంకా అరుణాచలం అనేసరికి మా పెళ్ళైన తర్వాత అనమాట. అనేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది. వెంటనే లగేజ్ సదురుకొని మంచిగా హ్యాపీగా స్టార్ట్ అయిపోయినాము. అరుణాచలం ట్రిప్‌లో మేము చేసిన పెద్ద మిస్టేక్ అయితే మీతో ఫస్ట్ షేర్ చేసుకుంటా. అయితే మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్‌లీ రాంగ్ టైంలో స్టార్ట్ చేసినాము. 10:30 అనుకుంటా ఆ టైంలో మేము స్టార్ట్ చేసినాం. రాంగ్ టైం అండి. ఈ టైంలో అసలు ఎవ్వరూ స్టార్ట్ చేయొద్దు. అండ్ ఇట్లాంటి సీజన్‌లో అయితే అసలుకే స్టార్ట్ చేయొద్దు. గిరి ప్రదక్షిణ ఎప్పుడు కానీ నైట్ టైం స్టార్ట్ చేస్తే మార్నింగ్ వరకు అయిపోతదంట. లేదంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈ టైంకి బై 10, 11 అట్లా అయిపోతది. కానీ మేము ఎట్టు గాని టైంలో స్టార్ట్ చేసినాం. ఇది చాలా తప్పు. దీనివల్ల చాలా సఫర్ అయిపోయినాం. నేనైతే లిటరల్లీ ఫుల్ డీహైడ్రేట్ అయిపోయి వామిటింగ్స్, అసలు తలనొప్పి, అబ్బో చాలా సఫర్ అయినా. అండ్ కాళ్ళు అయితే అసలు మొత్తం ఏడికాడికి ఇట్లా కాలిపోయినాయి అనమాట. మా బావ అప్పటికి అన్నాడు, పొద్దున్నే లెవ్వండి అందరూ అని చెప్పి. కానీ మేము వింటే కదా తీరికగా లేచింది కాక మెల్లిగా రెడీ అయ్యి మళ్ళీ టిఫిన్లు అని చెప్పి టైం మొత్తం వేస్ట్ చేసినాము. అండ్ సెకండ్ మిస్టేక్ ఏమంటే మోనిషా ఉంది కదా, మోనిషాని క్యారీ చేసి నడవడం కొంచెం కష్టమైంది. అక్కడ ట్రాలీస్ ఉంటాయి అన్నమాట. అది తీసుకోవాల్సింది. మేమేమనుకున్నాము, అయిపోతుందిలే కొంచెం దూరమే మళ్ళీ ట్రాలీ తీసుకుంటే అది రిటర్న్ ఇయ్యనికే రావాలి అని చెప్పి బద్ధకంకి ట్రాలీ తీసుకోలేకుండే అనమాట. ఇంకా మోనిషాని ఎత్తుకొని నడిస్తే మోనిషా ఎందుకో ఇరిటేట్ అయిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు విపరీతంగా ఏడ్చిందనమాట. చాలా అంటే చాలా ఏడ్చింది. మేము చేసిన సెకండ్ మిస్టేక్ అదనమాట. చిన్న పాపను పెట్టుకొని ఈ టైంలో అసలు స్టార్ట్ చేయకుండా ఉండాల్సింది. కానీ వన్స్ స్టార్ట్ చేసినాక స్టాప్ చేయొద్దు కదా. సో అట్లాగే కంటిన్యూ అయిపోయినామన్నమాట. మేమైతే నడుస్తున్నాం గిరి ప్రదక్షిణ. నాకు వంకర పెట్టినాడు. మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది. మొత్తం 8 లింగాలు ఉంటాయన్నమాట. ఇంకా అవి కాకుండా మధ్య మధ్యలో చిన్న టెంపుల్స్ మస్తు వస్తూనే ఉంటాయి. అన్నీ దర్శించుకుంటా అట్లా నడుచుకుంటా వెళ్ళినామన్నమాట. ఇంకా మా మోని పాపనైతే ఒక్కొక్కరం కొంచెం సేపు అయితే ఎత్తుకున్నాము. కొద్దిసేపు అక్క, బావ, మణికంఠ, నేను అందరం ఎత్తుకున్నాము. బట్ లాస్ట్‌కి అయితే చాలా ఇరిటేట్ అయిపోయింది. ఇక్కడ ఈ టెంపుల్ చాలా బాగుండే. ఇంకా మా ఇద్దరు అత్తలైతే టెంపుల్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్క టెంపుల్‌లో మొక్కిండ్రనమాట, ఏది ఆపకుండా. ఇంకా వాళ్ళు ఎక్కడన్నా మొక్కుతుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అనుకో, మా వాళ్ళేమో అంత ముంగటికెళ్ళిపోతున్నారు. వాళ్ళని చేజ్ చేసుకుంటా మళ్ళా పోతున్నా అనమాట. ఇంకొక దగ్గర అయితే ఆగి జ్యూస్ గిట్ట తాగినాం. ఫుల్ డీహైడ్రేట్ అయిపోయినామండి. ఘోరంగా డీహైడ్రేట్ అయిపోయినాము. అయితే మా వెంట మా నాయనమ్మ వచ్చినుండే కదా, నాయనమ్మని ఆటో ఎక్కిచ్చేసినాం అనమాట. నాయనమ్మ ఆటో ఎక్కేటప్పుడే నేను చెప్పిన మా ఆయనకి, నీకు అంటే నువ్వు మొక్కుకోలేదు కదా గిరి ప్రదక్షిణ అనేసి, నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నువ్వు ఆటో ఎక్కేసేయి అని అన్నా. లేదు నేను చేస్తా అనేసి అన్నాడు. సరే అని చెప్పి అందరం వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్
లింగం దర్శించుకోగానే ఇంకా నేను ఆటో ఎక్కేస్తా అనేసి అంటున్నాడు. ఇంకా అక్కడ ఆటోస్ చూసినాం అనమాట, ఎక్కడ దొరకలేదు. ముంగడు పోయినాక దొరుకుతాయేమో అని చెప్పి అట్లా ఇంకా నడుస్తూ ఉంటే ఒక్క ఆటో కూడా దొరుకుతలే. ఆయననేమో నేను నడవను అనేసి అంటున్నాడు. మరి ఇతిషా కూడా నడుస్తుంది ఎనర్జెటిక్గా, మణికంఠ నడుసంగా, మా ఆయన ఎందుకో నడవలేకపోయిండు. ఇంకోటి ఏమంటే అందరం 1 పేర్ ఆఫ్ సాక్స్ వేసుకున్నాము, ఆయన 2 పేర్స్ ఆఫ్ సాక్స్లు వేసుకుంటాం. బట్ స్టిల్ ఆయన కాళ్ళు కి బొబ్బల్లాగా వచ్చేసినాయి అనమాట. కానీ ఇక్కడ ఒకటి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది మా బావ విషయంలో. అందరం సాక్స్లు వేసుకుని నడిచినాం, కానీ మా బావ అయితే అసలు వేసుకోలేడు అనమాట. ఇంకో దారిలో ఆగి మరీ కొంటున్నాడు మా ఆయన. అయితే మా బావ కనీసం కొన్నా కానీ వాటిని వేసుకోకుండా నడిచిండండి అంత ఎండలా. మరి మా బావకి ఏం కాలే, మా ఆయనకి ఎందుకు అట్లా చర్మము అట్లా అయిందో, బొబ్బలు ఎందుకు వచ్చినాయో నాకైతే అర్థం కాలేదు, అస్సలు అర్థం కాలేదు. ఇంకా మా రితిష చూడండి, ఇదేంటో పర్పుల్ లిప్స్టిక్ అంట, అది తీసుకుంటా, లిప్ బాము ఏంటిదో అంటుంది. ఇక్కడ ఒక దగ్గర ఆగి సాక్స్లు తీసుకుంటుండే అనమాట. మేము మధ్యలో ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉన్నాయి, ఇంకా బొట్టు బిళ్ళలు అవి ఇవి అమ్ముతుండే. మేమైతే ఏం కొనలే, రితిషాకి అది కావాలంట, కొనియొచ్చు కదా, ఎంత బాగుంది అనేసి అడుగుతుంది. ఇక్కడైతే సాక్స్లు తీసుకున్నాం అనమాట, 2 పేర్స్. తమ్ముడు వేసుకున్నాడు. ఇంకా మా ఆయన ఏమంటే వేసుకున్న వాటి మీదకనే మళ్ళీ ఇంకొకటి వేసుకున్నాడు. అండ్ ఇంకో లింగం వచ్చేసింది అనమాట. ఇక్కడ దర్శించుకోనికి వెళ్తున్నాము. ప్రతి లింగం దగ్గర మేము ఆగి కొద్దిసేపు దర్శించుకొని, కొద్దిసేపు కూర్చొని అట్లా స్టార్ట్ అయినాం అనమాట. సో ఒక 5 గంటలల్లో 6 గంటలల్లో అయ్యేది ఏమంటే, మాకు రాత్రి అయిందనమాట. పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే రాత్రికి కంప్లీట్ అయింది మా గిరి ప్రదక్షిణ. మేము అక్కడ ఆగినాం కదా ఆ టెంపుల్ దగ్గర, మా అక్క బావ చూడండి ఇంత ముంగట్టుకు వచ్చేసిండ్రు. వీళ్ళు ఏమంటే జల్దీ నడుస్తూనే ఉంటారు, ఎక్కడైనా మాకంటే దూరంలోనే ఉంటారు అనమాట. అయితే మా పెళ్ళి తర్వాత అండి మేము గుట్టకి వెళ్ళినాము, అరుణాచలం వెళ్ళినాము, శ్రీశైలం వెళ్ళినాము. ఎక్కడికి వెళ్ళినా అండి నేను దేవుని ముంగట చేతులు ఇట్లా జోడించగానే నేను కోరుకున్నవి ఒక 3 థింగ్స్. అండ్ ఇంకోటి ఏమంటే, మా పుట్టింటోళ్ళు మెట్టింటోళ్ళు మంచిగా ఉండాలి, మా ఆయన వాళ్ళ ఫస్ట్ది అయితే మా ఆయన వాళ్ళ చెల్లె పెళ్ళి కావాలని చెప్పి, రెండోది మా తోటి కోడలికి పిల్లలు పుట్టాలి అని చెప్పి, మూడోది మా ఫ్రెండ్ బాగానే ఉంటుంది తనకి పిల్లలు పుట్టాలని మొక్కుకున్నా. నేను తెలిసి మొక్కినా తెలియక మొక్కినా ఏందో తెలియదు, కానీ నాకు పెళ్ళైన తర్వాత ఏ దేవుని ముంగట చేతులు జోడించినా నేను అవే మొక్కినా. నేను ఎవరితోటైనా మంచిగా ఉండాలని అనుకుంటా, మంచిగానే ఉంటా. అండ్ ఎవరైనా నాతో కొంచెం మంచిగా ఉన్నా కానీ అలా మంచిగా కోరుకుంటా. అయితే నేను ఆ శివయ్యని కోరుకున్న దాంట్లో ఫస్ట్ థింగ్ అయితే జరిగింది, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ది రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగిందనమాట. నేను మొక్కినందుకే అయింది అని అయితే నేను అనను. బట్ నాకు అనిపించింది పర్సనల్గా ఇన్ని రోజులు డిలే అయింది, మేబీ శివయ్య బ్లెస్ చేసిండేమో, శివయ్య అనుగ్రహించిండేమో అన్నట్టు అనిపించింది. ఆ ఎంగేజ్మెంట్ జరుగుతున్న మూమెంట్లో కూడా నేను ఐ ఫెల్ట్ ఇన్సైడ్, ఓకే శివయ్య కరుణించిండా అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ శివయ్య అనేసి నా అంతలు నేను చెప్పుకున్నా అనమాట. నా కోసం నేను ఏదైనా మొక్కుకుంటే అది జరగదు మ్యాక్స్. యాక్చువల్లీ నేను మొక్కుకోను, చిన్నప్పటి నుంచి మా డాడీ గురించే మొక్కేదాన్ని నేను. దాని తర్వాత నా ఫ్యామిలీ గురించి తప్ప నాకు పర్సనల్గా ఇది కావాలి అది కావాలని అయితే ఎప్పుడు మొక్క. ఈవెన్ నేను మొక్కినా కానీ అది కానే కాదు, వేరే వాళ్ళ గురించి మొక్కితేనన్నా అట్లీస్ట్ ఆ దేవుడు కరుణించిండు అన్నట్టు అనిపించింది. నేను బేసికల్లీ ఎవరితో అన్నా మంచిగా ఉండనీకనే ట్రై చేస్తా. ఆపోజిట్ వాళ్ళకి నా మెంటాలిటీ అర్థం కానప్పుడు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు నేను ఆబ్వియస్లీ అంటే వాళ్ళ థింకింగ్ అట్లా ఉంది అనుకుని వదిలేస్తా, అంతకు మించి నేను కూడా ఏం చేయలేను. అండ్ ఇదనమాట, అరుణాచలంకి పోయి ఆడ మొక్కుకొని వచ్చిన తర్వాత కోరిక నెరవేరినందుకు నాకైతే హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఒక టెంపుల్లో మొక్కిన తర్వాత నేనైతే కూర్చుండిపోయినా, నాకు చేత కాలేదనమాట. దాని తర్వాత మోక్ష మార్గం దగ్గరకు వచ్చినాము. ఈ మోక్ష మార్గం దగ్గరకు వచ్చినామంటే ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్లో ఉన్నట్టే మన గిరి ప్రదక్షిణ. ఇంకా దీని తర్వాత కొంచెం నడిచేది ఉంది, దాని తర్వాత దర్శనం చేసేసుకోవచ్చు శివయ్యది. ఫస్ట్ మా తమ్ముడు పోయిండు, బక్క ఉంటాడు కదా వాడు పోయిండు, దాని తర్వాత రితిష, ఇంకా అందరం ఒక్కొక్కరము అట్లా మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చినాం అనమాట. మా ఆయననేమో ఇంట్లోకి రా అంటే కూడా ఆయనది ఏందో ఏమో ఇంట్లోకి కూడా రానీకే కొంచెం భయపడిండు అనమాట, ఆయన హెస్టేట్ అయ్యిండు. ఇంకా దాని తర్వాత ఒక్కొక్కరం వచ్చేసినాము, చూస్తూ ఉండండి. దేవశంభో శంకర్ జరగాక కిందికో శంభో శంకర్ కింది ఓం నమః శివాయ. ఏ వచ్చేసిండు, వచ్చేసారా
ఈ చాలా సన్న ఉంటది తెలుసా. మా బావ డ్యామ్ ఈజీ వస్తుండు. అరే జరుగు చేపలెక్క సోని పంపి అక్క लीची 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 को क्या हो गया అక్క మమ్మీ అరే డిసప్పాయింట్ అవుతాడు మనకట్టాలి అమ్మీర్ కన్నందుకు. అట్లుంటుంది మా తమ్మునితోటి. డిసప్పాయింట్ అవుతుండు వాళ్ళ మమ్మీ ఇరుకనందుకు, అందులో ఇరికిపోయింది అనేసి చెప్తున్నాడు. అట్లా జోక్ చేస్తూ ఉంటాడు అనమాట మా తమ్ముడు. ఈ మోక్ష మార్గం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడ్డాము. ఒక దగ్గర కూర్చుండిపోయినాం చాలాసేపు. నాకు వామిటింగ్స్, విపరీతమైన కడుపు నొప్పి, నెత్తి నొప్పి ఇవన్నీ అయినుండే అనమాట. ఒక దగ్గర ఆల్మోస్ట్ 1 hour కూర్చుండిపోయినా. దాని తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా మా నాయనమ్మని కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. మా మోనిష విపరీతంగా ఏడిస్తే మా అక్క ఏం చేసిందంటే మోనిషాని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయింది. పాపం మా అక్క ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోలేదు. అయితే చాలా ఏడుస్తుండే అనమాట రితిష. ఇంకా బావ ఎట్లాగో దర్శనం చేసుకుంటాడు కదా అని చెప్పి అక్క వెళ్ళిపోయినుండే. ఇంకా టెంపుల్ లోపలికి రీచ్ అయినామండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఫోన్ కూడా అలో చేస్తున్నారు, ఏమనట్లేదు. ఈవెన్ లోపలికి కూడా తీసుకుపోనిచ్చిండ్రు. బట్ లోపల దేవుని దగ్గర అయితే నేను తీయలేదు, ఎందుకంటే ఒక్కోసారి ఫోన్ లాగేసుకుంటారు అని చెప్పేసి. బయట మొత్తం తీసిన ఈ గోపురం అండి, అసలు ఎంత బాగుంది చూడడానికి. 2 కళ్ళు చాలవు, ఇంత పెద్ద గోపురం ఎట్లా కట్టిండ్రు దేవుడా అనిపించింది నిజంగా. ఇలాంటి టెంపుల్ అసలు నేనైతే లిటరల్లీ ఇప్పటిదాకా చూడలేని అనిపించింది. చాలా చాలా నచ్చేసింది. అండ్ కుదిరితే దేవుడా నువ్వే రప్పించుకో మమ్మల్ని అప్పుడప్పుడు అని చెప్పేసి మొక్కినా. నాకు అంత నచ్చింది అనమాట ఈ టెంపుల్. ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఏమంటే మా అక్క దర్శించుకోలేదు ఇంత దూరం వచ్చి అని చెప్పేసి. ఇంకోటి ఏమంటే మా అక్క రూమ్కి వెళ్ళిపోయిందిగా. రూమ్కి పోయినాక మోనిషాకి విపరీతమైన ఫీవర్ వచ్చిందంట. అంటే పొద్దంతా అట్లా ఎండల పిల్లని తిప్పినందుకో ఏంటో తెలియదు కానీ ఆడికి మేము నెత్తిపైన క్లాత్ వేసినాం. నా చున్నీ తీసేసి ఇచ్చిన మోనిషాకి వేసే అని చెప్పి. అయినా కానీ ఆమె నెత్తి మీద పెట్టుకోదు, ఊకే తీసేస్తూ ఉంది. ఫుల్ ఫీవర్ వచ్చిందంటే ఇంకా మేము జల్దీ దర్శనం చేసుకున్నాక ఎక్కువ ఫొటోస్ అది ఇది కూడా దిగలే, డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకోటి మాకు బుద్ధి వచ్చింది ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకుపోయినప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకుపోవాలి. వాళ్ళెంబడే ఒక మెడిసిన్ కిట్ కూడా పెట్టుకోవాలి, లైక్ ఫీవర్ది ఎక్సెట్రా సిరప్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా పెట్టుకోవాలి అని చెప్పి ఇంకోటి తెలిసి వచ్చింది. టెంపుల్ అయితే అద్భుత అండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ చెప్పినా కదా ఫోన్ కూడా అలో చేస్తుండ్రని. లోపల కొంతవరకే తీసిన వీడియో, మొత్తం తీయలే. మరీ లీనియన్స్ ఇస్తుండ్రని చెప్పి ఇష్టం వచ్చినట్టు వీడియో తీస్తే ఫోన్ లాగేస్తారు కదా, అట్లా అని చెప్పి మొత్తం తీయలేదు. దర్శించుకొని వచ్చిన తర్వాత బయట ప్రసాదం గిట్ట తినేటప్పుడు మళ్ళీ వీడియో తీసినుండే అనమాట. అండ్ ఇట్లా జరిగింది మా యాత్ర. అయితే చాలా మంచిగా అనిపించింది. ఆ శివయ్య దయ వల్ల ఇంకా చాలాసార్లు మేము దర్శించుకోవాలి అనేసి కోరుకుంటున్నా. ఇంకా ప్రసాదం ఇక్కడ అమ్ముతుండే అనమాట. పులిహార చిన్న కప్స్లలో ఇస్తున్నారు, అది తీసుకొని తిన్నాము. తర్వాత లడ్డులు కొన్నుండే మా అత్త ఇంకా మా నాయనమ్మ వాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అరుణాచలం దర్శనం సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. నేను మా నాయనమ్మ అయితే నడుస్తున్నాం. నా మనమరాలు మంచిగా తీసుకుపోయి మంచిగా తీసుకొస్తుంది. నా మనమరాలు పుణ్యమా అని మా అరుణాచలం చూసినాం. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది, జల్దీ జరిగింది. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.